హాయ్ వణకం ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు జరిగే ఈ ప్రశ్నల యుద్ధంలోంచి 6 ఛాంపియన్స్ ఎంపికవుతారు. కథ అక్కడితో ఆగదు. ఈ 6 ఛాంపియన్స్ కలిసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తలబడతారు. అక్షరాల ఆ ₹1,00,000 కోసం నిలబడతారు. మరి వీరిలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదెవరో తెలుసుకోవాలంటే, వీరిలో ఆ ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ఎవరో తేల్చుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ చల్లపల్లి నుంచి సంజన వాళ్ళ మదర్ ఆదిలక్ష్మి గారితో. ఆదిలక్ష్మి నమస్తే అండి. నమస్తే అండి. హలో సంజన. హలో. క్యూట్ లిటిల్ పింకీ సంజన. థాంక్స్. చల్లపల్లి నుంచి వచ్చావు. అక్కడ చాలా చల్లగా ఉంటుందా? వేడిగానే ఉంటుంది. సో మరి చెప్పు సంజన, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? విజయశ్రీ సన్ఫ్లవర్ హై స్కూల్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. సో సంజన మరి ఇంట్లో ఎలా ఉంటుంది? మీకు చెప్పిన పని చేస్తుందా, మీకే పని చెప్తుంటుందా? రెండూ చేస్తుంది. రెండూ చేస్తుందా? సంజన మరి నువ్వేమవుతావు పెద్ద అయిన తర్వాత? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావు. ఎందుకని? మన నేషన్ కి సర్వ్ చేయడం. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి దక్షిణామూర్తి వాళ్ళ మదర్ భారతి గారితో. భారతి గారు నమస్తే అండి. నమస్తే. హలో దక్షిణామూర్తి. హాయ్. దక్షిణామూర్తి ఎంత మంచి పేరు పెట్టారో నీకు తెలుసా? దక్షిణామూర్తి ఎవరు? శివుడు. శివుడి రూపం దక్షిణామూర్తి. ఆయన గురువులందరికీ గురువు. ఎస్. మరి నువ్వు కూడా పెద్ద గురువు అయిపోతావా, ఏమవుతావు? సైంటిస్ట్. ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్. సైంటిస్ట్. అగో ఆ కళ్ళజోడు, ఆ చొక్కా చూస్తే అలా అర్థమైపోతుంది. ఏమంటే అలాగే బాగా చదువుతాడా పిల్లాడి ఇంట్లో? చదువుతాడండి. బాగా చదువుతాడా? చదువుతాడు. చదువేనా, ఆటలు పాటలు కూడానా? ఆడతాడండి. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. మరి దక్షిణామూర్తికి సైంటిస్ట్ అవ్వాలని కోరిక ఉంది, మీకు ఎలా ఉంది? తన కోరిక అది. తన కోరిక అది. సో తన కోరికకి మీరు సపోర్ట్ చేస్తున్నారు. దక్షిణామూర్తి మరి నీ హాబీస్ ఏంటమ్మా? వాచింగ్ టీవీ అండ్ రీడింగ్ బుక్స్. గుడ్, ఆల్ ది బెస్ట్ నాన్న నీకు. మన మూడో పార్టిసిపెంట్ కూడా హైదరాబాద్ నుంచే అనుష వాళ్ళ మదర్ శాంతి గారితో. శాంతి గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏ వెరీ బ్రైట్ అనుష. నీ హెయిర్ భలే ఉంది. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్? విజ్ఞాన భారతి హై స్కూల్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. అనుష ఏంటి బాగా బబ్లీగా ఉంటుందా ఇంట్లో ఏంటి? చాలా అల్లరి చేస్తుంది, ప్లస్ నాకు కొంచెం వంటగదిలో హెల్ప్ కూడా చేస్తూ ఉంటుంది. సో మరి నీకు ఏమి ఇష్టం అనుష? నాకు సాఫ్ట్వేర్ అవ్వాలండి. సాఫ్ట్వేర్ అవ్వాలని ఇష్టం. ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయడం ఏమి ఇష్టం? మమ్మీ ఏం చెప్పినా చేస్తాను. ఆహా, ఎంత బాగుంది ఈ మాట వినడానికి. ఏమంటే మీరు రికార్డ్ చేసుకోండి ఈ విషయం, మరి తర్వాత మళ్ళీ లేదండి చేస్తుంది. చేస్తుందా నిజంగానే? చెప్పిన మాట నైస్ అనుష. నీ హాబీస్ ఏంటమ్మా? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ చెస్, వాచింగ్ టీవీ. వాచింగ్ టీవీ. గుడ్. సినిమాలను చూస్తుంటావా? యా. ఎవరు ఇష్టం బాగా నీకు? మహేష్ బాబు. మరి ఆయన డైలాగ్ అని చెప్పగలవా మాకు? ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే ఛాంపియన్. బాగుంది అనుష. మరి ఇంతే స్పిరిట్ తో ఇంతే ఉత్సాహంగా ఆడేస్తాం మరి ఛాంపియన్ ఎస్. అయిపోతావా ఛాంపియన్ ఇవాళ? మీరు చెప్పండి అనుష, ఛాంపియన్ అవడానికి ఎలా ప్రిపేర్ అయ్యి వచ్చింది? బాగానే ప్రిపేర్ అయ్యింది. ఓకే, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. మరి అంతే కాన్ఫిడెన్స్ తో మీ బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేస్తే అనుషకి తనకి ఛాంపియన్ అయిపోతుంది ఇవాళ. మన 4వ పార్టిసిపెంట్ కాకినాడ నుంచి సాత్విక వాళ్ళ మదర్ పద్మలత గారితో. పద్మలత గారు నమస్కారం అండి. నమస్తే అండి. హలో సాత్విక. హలో సార్. ఏ సాత్విక అంటే ఏంటి? హూ ఇస్ వెరీ సాఫ్ట్. హూస్ వెరీ సాఫ్ట్. సాత్వికంగా ఉండేది. అలాగే ఉంటుందండి సాత్విక? బాగా అల్లరి చేస్తుందా లేకపోతే? రెండూ ఉన్నాయండి. అంటే ఇంట్లోనేమో బాగా అల్లరి చేస్తూ బయట సాత్వికంగా ఉంటుంది అనమాట. కరెక్ట్ గా చెప్పారు. ఏ సాత్విక నీ హాబీస్ ఏంటి? లెర్నింగ్ అబౌట్ న్యూ థింగ్స్, ఇంకా మదర్స్ కి హెల్ప్ చేయడం. మరి నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? నెట్ లో హిస్టరీ గురించి చదువుకుంటాను. ఏది హిస్టారికల్ గా నీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? పిరమిడ్స్, ఇంకా దాంట్లో రోమన్ గాడ్స్. పిరమిడ్స్ అండ్ రోమన్ గాడ్స్. మనకి సినిమాలు వస్తాయి, మమ్మీ సినిమాలో చూస్తుంటావు, చూసావా? ఎస్. Yes. పెద్దగా ఏమవుతావు నువ్వు? I want to become an IITian.
వెరీ నైస్ అమ్మ. మీరేం చేస్తుంటారండి? మ్యాథ్స్ లెక్చరర్ శ్రీ చైతన్య కాలేజ్ నీకు ఇష్టం మరి మ్యాథ్స్? యా. మ్యాథ్స్ బాగా చేస్తున్నారు అమ్మాయి. బాగా చేస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా సాత్విక టు యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి పార్టిసిపెంట్ మహబూబ్ నగర్ నుంచి సాయి ఆదిత్య వాళ్ళ మదర్ జ్యోత్స్న గారితో. జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో సాయి ఆదిత్య. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్ 9th క్లాస్. ఏ స్కూల్ అన్న? నారాయణ కో స్కూల్. మా మీరేం చేస్తుంటారండి? టీచర్. టీచర్ మీరు కూడా? ఓ అవును. వెరీ నైస్. ఏ క్లాసెస్ చెప్తారమ్మా? హైయర్ సెక్షన్. మరి సాయి ఆదిత్య ఎలా ఉంటాడు లెక్కల్లో? ఇంటెలిజెంట్ గా ఉంటాడు. ఇంటెలిజెంట్ గా బాగా ఉంటాడు, చేస్తాడు. బాగా చేస్తాడు. సబ్జెక్ట్స్ కాకుండా అదర్వైజ్ లెక్కల్లో మనిషినా? సమ్ టైమ్స్. ఏం చేస్తుంటావు ఫ్రీ టైంలో నువ్వు? పనుకుంటాను ఎలాగెలాగా? పనుకుంటాను ఫ్రీ టైంలో పడుకుంటారా? అట్లానా? మైండ్ ఫ్రెష్ అవుతుంది సార్. ఓ అచ్చా, రిలాక్స్ అవుతూ ఉంటాం అనమాట హాయిగా. పెద్దగా ఏమవుతావు అన్నట్టు. ఐఐటిఎన్. వెరీ నైస్ ఆదిత్య. మీరు కూడా ఆదిత్యకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పేరెంట్కి వచ్చేసి. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో నేను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రతి ప్రశ్నకి సరైన ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగొచ్చు, కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. సంజన, చల్లపల్లి సంజన. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రం ఏది? Your options are A. Uttar Pradesh, B. Maharashtra, C. Bihar, D. West Bengal. I want to take my mother's help. అమ్మ హెల్ప్ కావాలి. అమ్మ మీరేమంటారు? ఏ ఉత్తరప్రదేశ్. అమ్మ అంటున్నారు ఏ ఉత్తరప్రదేశ్ అని. I will go with my mother. అమ్మ ఏమంటే అంతే, అవునా? సరే, నువ్వు అంటున్నావు కాబట్టి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఫ్రీజ్ చేస్తున్నాను. దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. ఓకే దక్షిణామూర్తి, are you ready? Yes. Your question. కెప్టెన్ కూల్ అని ఏ ఇండియన్ క్రికెటర్ ని అంటారు? Your options are A. సచిన్ టెండూల్కర్, B. రాహుల్ ద్రావిడ్, C. సౌరవ్ గంగూలీ, D. MS ధోని. I will take my mother's. You'll take your mother's help. అమ్మ మీరేమంటారు? రాహుల్ ద్రవిడ్. రాహుల్ ద్రావిడ్. అమ్మ రాహుల్ ద్రావిడ్ అంటున్నారు. దక్షిణామూర్తి నువ్వేం చేస్తావు? I will go with my mother. అమ్మ ఏమంటే అదే అంటున్నావు. నువ్వు క్రికెట్ చూస్తుంటావా? చాలా తక్కువ. హే, సో అమ్మ చెప్పిన ఆప్షన్ బి రాహుల్ ద్రావిడ్ ని ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ రాహుల్ ద్రావిడ్ రాంగ్. -5. కెప్టెన్ కూల్ అని ఎవరిని అంటారు? ఎవరికైనా తెలుసా? MS MS ధోని. Dhoni. ధోని. రాహుల్ ద్రావిడ్ ని మిస్టర్ డిపెండబుల్ అంటారు. ఎస్. Yes. అనుష రెడీ అమ్మా? కళింగ యుద్ధం తర్వాత అశోకుడు ఏ మతం స్వీకరించాడు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ. ఇస్లాం, బి. క్రైస్తవం, సి. బౌద్ధ మతం, డి. జైన మతం. Mother's help. అమ్మని అడుగుతావు. అమ్మ ఏమంటారు? బౌద్ధ మతం. సి. బౌద్ధ మతం అంటున్నారు అమ్మ. నువ్వేం చేస్తావు అనుష? I will go. అమ్మ చెప్పింది బౌద్ధ మతం, ఫ్రీజ్ చేస్తాను. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి బౌద్ధ మతం అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. సాత్వికంగా కనిపిస్తున్నట్టుగా ఉండే సాత్విక. ఈ నలుగురిలో భారత రాష్ట్రపతి కానిదెవరు? భారత రాష్ట్రపతి కానిదెవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ. అబ్దుల్ కలాం, బి. జాకిర్ హుస్సేన్, సి. సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ డి. జవహర్లాల్ నెహ్రూ. D. Jawaharlal Nehru. కాన్ఫిడెంట్? అమ్మని అడగాల? I'm confident. యు వెరీ కాన్ఫిడెంట్. అమ్మని అడగక్కర్లేదు. ఓకే సాత్విక, నువ్వు చెప్పినట్టు డి. జవహర్లాల్ నెహ్రూని ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ దట్ ఈస్ ఈ కాన్ఫిడెన్స్ లాగే రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. ఆయన ఎవరు? Prime Minister. First Prime Minister. ప్రధానమంత్రి, రాష్ట్రపతి కాదు. ఎస్. వెల్ సాయి ఆదిత్య, మహాభారతం ప్రకారం కౌరవుల సోదరి పేరేంటి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ. త్రిజట, బి. దుశ్శల, సి. శూర్పణఖ, డి. మందర. డి. దుస్సల. పని కాన్ఫిడెంట్ గా చెప్పు. మరి ఫ్రీజ్ చేయమంటావా అమ్మని అడగాల? నో సార్. అడగక్కర్లేదు, ఫ్రీజ్ చేయమంటావు. ఓకే, దుశ్శల ఆప్షన్ బి ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ దుశ్శల రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు.
ఫెంటాస్టిక్ 5 అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఫెంటాస్టిక్ గా ఇలా ఉన్నాయి. సంజన ఇస్ ఆన్ 10 పాయింట్స్, అనుష ఆన్ 10 పాయింట్స్, సాత్విక్ ఆన్ 10 పాయింట్స్, సాయి ఆదిత్య ఆన్ 10 పాయింట్స్, దక్షిణమూర్తి is on -5 points. Now let's begin the second round. Chitram, the picture. Well friends, ఈ రౌండ్ లో మొత్తం నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ ఇస్ అ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ కి 10 పాయింట్స్ ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ చెప్తే. ఆన్సర్ తప్పైతే -5. ఇట్స్ బజర్ రౌండ్. ఈ రౌండ్ నుంచి అమ్మ హెల్ప్ తీసుకోవడం కుదరదు. ఓకేనా? చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రముఖ సినీ నటుడి పేరేంటి? సార్ అనుష అందరికీ ఫాస్ట్ ఆన్సర్ ప్లీజ్. చిరంజీవి. ఆయన చిరంజీవి గారా? చూడడానికి కొంచెం సాయిధరం తేజ్లో ఉన్నారు కదా, షూరా? పక్కన ఆయన చిరంజీవి గారు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. గుడ్. ఈ సినిమా తెలుసా? అది ప్రాణం ఖరీదు. ఆయన ఫస్ట్ పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ మీ అందరికి ఆన్ స్క్రీన్. ఈ ఫోటోలోని కరెన్సీ చలామణిలో ఉన్నప్పుడు మన దేశాన్ని ఎవరు పాలిస్తున్నారు? మళ్ళీ ఫాస్ట్ గా అనుష, యువర్ ఆన్సర్. బ్రిటిష్. బ్రిటిష్ ని ఎలా చెప్పగలిగావు? గెస్ట్ చేసావా? అనుష బజర్ రౌండ్ 10 పాయింట్స్, తప్పైతే -5. ఇలా గెస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ యూ. చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని క్రికెటర్ ఏ సిటీలో జన్మించాడు? సాత్విక. బెంగళూరు. ఆయన ఎవరు? విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీనా? Yeah. విరాట్ కోహ్లీ కరెక్టే. మన క్వశ్చన్ అది కాదు. ఆయన పుట్టింది అక్కడ బెంగళూరు. బెంగళూరు ఇస్ రాంగ్ ఆన్సర్. ఫైన్. విరాట్ కోహ్లీ పుట్టింది ఢిల్లీలో. ఎనీవేస్ మొత్తానికి మన 3 ప్రశ్నలు అయిపోయాయి, 3 పిక్చర్స్ అయిపోయాయి అండ్ మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అనుష is leading with 30 points, సంజన with 10 points, సాయి ఆదిత్య with 10 points, సాత్వికంగా చిన్న తప్పు చేసి సాత్విక 5 points, దక్షిణామూర్తి yet to revive with -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 3వ రౌండ్, వెరీ ఇంటెలెక్చువల్ రౌండ్. లెటర్ హెచ్. ఈ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను. ప్రతి వర్డ్ ఇస్ ఎ క్వశ్చన్. నేను ఆ వర్డ్ తాలూకు లెటర్స్ అన్ని బోర్డు మీద రివీల్ చేస్తాను. చేసిన తర్వాత వాటి నుంచి ఒక్క లెటర్ మాత్రం మీకు ముందుగా చూపిస్తాను. రివీల్ చేసిన ఆ ఒక్క లెటర్ తర్వాత నేను మీకు క్లూ ఇస్తాను. ఆ లెటర్ని బట్టి, ఆ క్లూని బట్టి మీరు కనుక వెంటనే ఆ వర్డ్ అంటే గెస్ట్ చేయగలిగితే మీకు 50 పాయింట్స్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకొక లెటర్, అప్పుడు చెప్తే 30 పాయింట్స్. ఆ తర్వాత 20 పాయింట్స్, ఆ తర్వాత 10 పాయింట్స్. ఈ 5 లెవెల్స్ లో మీరు ఎప్పుడైనా కనుక ఆన్సర్ తప్పు చెబితే బజర్ నొక్కిన తర్వాత -5. సో లిటరేచర్ లో మీ అందరి కోసం ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్, 9 లెటర్ వర్డ్. అండ్ ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 6. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, ఎంపిక చేసేందుకు ఎంపిక చేయబడ్డవారు. సాత్విక. సెలెక్షన్. సెలెక్షన్. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? నేను క్లూ ఏంటి? ఎంపిక చేసేందుకు ఎంపిక చేయబడ్డవారు. ఎంపిక చేయబడ్డవారు. సో సెలెక్షన్ లెటర్ సరిపోయినా, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయినా, క్లూ సరిపోలేదు. -5. 40 పాయింట్స్ కోసం ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 7. ఎస్ ప్లీజ్, యువర్ ఆన్సర్. సెలెక్టర్. సెలెక్టర్ లో 2 టీలు వస్తాయా? ఎంపిక చేసేందుకు ఎంపిక చేయబడ్డవారు సెలెక్టర్ అయితే 2 టీలు వస్తాయా? -5 to you 2. ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. ఎంపిక చేసేందుకు ఎంపిక చేయబడ్డవారు. మళ్ళీ సాయి ఆదిత్య నొక్కాడు బజర్. మరి ఈసారి ఏమంటాడో చూద్దాం. కమిటీ. కమిటీ యొక్క స్పెల్లింగ్ చెప్పు. COMMITTE. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, CTT సరిపోయాయి. మరి మన క్లూ ఏమైంది? ఎంపిక చేసేందుకు ఎంపిక చేయబడ్డవారు. ఎవరు వారు? కమిటీ. నువ్వు కమిట్ అవుతున్నావు సార్. నువ్వు అలా కమిట్ అయితే నేను నీ కమిటీకి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి 30 పాయింట్స్ ఇవ్వడం కమిట్ అవుతాను. రైట్ ఆన్సర్ టు యూ. సో మీ అందరి కోసం సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. సో ఇట్స్ 12 లెటర్ వర్డ్.
ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 1. అండ్ ఇప్పుడు నేను మీకు ఇస్తున్న క్లూ. చుట్టుపక్కల చూడరా చిన్నవాడా. అరే మాట అయ్యేవంగా నొక్కేసావు. ఎస్ సంజన, సరౌండింగ్. ఒక్కసారి స్పెల్లింగ్ చెప్పావా నా కోసం? SURROUNDINGS. స్పెల్లింగ్ చూసుకున్నావా? నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? మరి ఎందుకంత డల్గా చెప్పావు? సరౌండింగ్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. 50 పాయింట్స్ టు యు. లిటరేచర్ లో మీ అందరి కోసం ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నౌ ఇట్స్ 10 లెటర్డ్ వర్డ్. ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ. హమ్మయ్యా, ఇన్నాళ్ళకి రెస్ట్ దొరికింది. ఎస్ అనుష, యువర్ ఆన్సర్ ప్లీజ్. రిటైర్మెంట్. రిటైర్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు సర్టెన్ పీరియడ్ అయిపోయిన తర్వాత విల్ గెట్ రిటైర్ జాబ్ నుంచి. ఓకే, సరే ఒకసారి స్పెల్లింగ్ చెప్పి అసలు చూద్దాం. RETIREMENT. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి, టీ సరిపోయింది, క్లూ సరిపోయిందా? Yes. I will also say yes, that's the right answer. 50 points to you. లిటరేచర్ అయిపోయేసరికి సూపర్ డూపర్ గా ఇద్దరు 50-50 కొట్టేసి అనుష లీడింగ్ విత్ 80 పాయింట్స్, సంజన విత్ 60 పాయింట్స్, కొంచెం లేట్ గా క్యాచ్ చేసిన సాయి ఆదిత్య విత్ 35 పాయింట్స్, సాత్విక విత్ 0 పాయింట్స్ అండ్ దక్షిణామూర్తి విత్ -5 పాయింట్స్. లెట్స్ బిగిన్ ది లాస్ట్ రౌండ్, ది మోస్ట్ క్రూషియల్ రౌండ్. రన్ రాజా రన్. వెల్, ఈ రౌండ్ లో మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, కరెక్ట్ ఆన్సర్ చెప్తే. ఆన్సర్ తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, -20. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, తప్పైతే 30. -30. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కి 80 పాయింట్స్, -40. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్, తప్పైతే -50. Are we ready? Yes. To decide the champion. Here's the first question for you for 20 points. Alert all of you. 3 4లు, 6 6ర్లు, మొత్తం ఎన్ని రన్? సాత్విక 48. 3 4s are 12. 6 6s are 36. 12 plus 36. 48. So 48 is the Right answer. right answer and 20 points to you. Ready for the next 40 points question? Silicon Valley of India గా పేరొందిన సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? సాత్విక, your answer. Bangalore. ఇందాక చెప్పావు 20 పాయింట్స్ కొట్టావు, బాగుంది. ఇప్పుడు కూడా ఫాస్ట్ గా నొక్కేసావు. రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ యూ. హియర్ కమ్స్ ద 60 పాయింట్స్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మన జాతీయ గీతంలో చివరిగా వచ్చే నది ఏది? దక్షిణామూర్తి, యువర్ ఆన్సర్. Ganga. మొత్తం జాతీయ గీతం పాడేసుకున్నావు మనసులో? Yes. సో గంగా. Yes. సో గంగా ఇస్ The right answer. 60 points to you. Perfect. Here goes your 80 points question. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని కవుల్ని ఏ పేరుతో పిలిచేవారు? ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది సంజన, your answer. అష్టదిగ్గజ కవులు. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో కవులా? కానా? చదివావా? తెలుసా? రైటా? రైటే. 80 points to you. Super. Now here is the last question. సాయి ఆదిత్య, నువ్వు ఒక్కడే అవకాశం కోల్పోయావు, బట్ అదర్స్ యూ జస్ట్ కెనాట్ గివ్ అప్ లైక్ దిస్. యూ విల్ స్టిల్ ఫైట్. ఎస్. మిగతా ఎవరు ఆన్సర్ చెప్పినా, సాత్విక చెప్తే 160కి వెళ్ళి ఛాంపియన్ అయిపోవచ్చు, అనుష చెప్తే 180కి వెళ్ళి ఛాంపియన్ అయిపోవచ్చు, దక్షిణామూర్తి చెప్తే 155కి వెళ్ళి ఛాంపియన్ అయిపోవచ్చు, సంజన చెబితే 240కి వెళ్ళి ఛాంపియన్ అవ్వచ్చు. ఛాంపియన్ అయిపోవడం మాత్రమే కాదు, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో తలపడి ట్రాఫీ కూడా గెలుచుకోవచ్చు అండ్ అక్షరాల ₹1,00,000 కూడా సాధించవచ్చు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న, ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే ప్రశ్న అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి పంపించే ప్రశ్న మీ అందరి కోసం. రెడీయా? బ్రూటస్, యాంటనీ, విలియం షేక్స్పియర్ ఆ డ్రామా పేరేంటి?
సంజన హ్యాస్ టేకెన్ ఇట్ అగైన్. అండ్ సంజన, ఇప్పుడు నువ్వు చెప్తే ఛాంపియన్ అవుతావు. ఒకవేళ తప్ప ఆన్సర్ చెప్తే -50 అయితే అనూష ఛాంపియన్ అవుతుంది. లెట్స్ సీ యువర్ ఆన్సర్. బజర్ ఎందుకు ప్రెస్ చేసావు అసలు? ఓకే, బజర్ ప్రెస్ చేసావు, కాన్ఫిడెంట్ లేకుండా ఎందుకు ప్రెస్ చేసావు? ఎక్కడ చదివినట్టు గుర్తు వచ్చింది కానీ చదివినట్టు గుర్తొచ్చింది కానీ ఇప్పుడు గుర్తు రాలేదు. సంజన, టైంకి ఆన్సర్ చెప్పలేకపోయావు. -50. ఎవరికైనా ఆన్సర్ తెలుసా? మర్చెంట్ ఆఫ్ వెనిస్. దక్షిణామూర్తి మర్చెంట్ ఆఫ్ వెనిస్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. ఇట్స్ రాంగ్ ఆన్సర్. ఎవ్రీ ఎల్స్ ఎనీ గెసెస్? హమ్లెట్. ఇవి కూడా, ఈ రెండు కూడా షేక్స్పియర్వే. ద రైట్ ఆన్సర్ ఇస్ జూలియస్ సీజర్. అన్ని రౌండ్స్ పూర్తి అయిపోయిన తర్వాత 90 పాయింట్స్ తో ఇవాల్టి ఛాంపియన్ చల్లపల్లి నుంచి వచ్చిన సంజన. సో ఎంతో బాగా ఆడిన మీ అందరికీ ఈ టీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో ఫైనలీ లెట్స్ వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సంజన ఫ్రమ్ చెల్లపల్లి వాళ్ళ మదర్ తో ఆన్ టు ద డైస్. కంగ్రాచులేషన్స్ సంజన. హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మా మీకు. సో సంజన, ఎలా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా. అసలు లాస్ట్ వరకు చాలా సైలెంట్ గా ఉన్నావు. లాస్ట్ ఐ థింక్ సెకండ్ లాస్ట్ క్వశ్చన్ చెప్పేసి టక్కన సూపర్ లీడ్ వచ్చేసావు. ఇప్పటిదాకా సెకండ్ లీడ్ లో ఉన్నావు. నువ్వు ఊహించావు నువ్వు ఛాంపియన్ అవుతావు వాళ్ళని? ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు అనుకున్నారా అండి? అనుకున్నాను. మీరు ఫస్ట్ నుంచి మీకు అనిపిస్తుందా? ఎలా ప్రిపేర్ అయ్యావు అసలు? యాక్చువల్లీ నువ్వు ప్రిపేర్ అయ్యాను. బాగా ప్రిపేర్ అయ్యావు. మరి అంత కష్టపడి ప్రిపేర్ అయ్యావు కాబట్టి చల్లపల్లి నుంచి ఇక్కడ దాకా వచ్చావు, అవునా? వెరీ గుడ్. నీ పుణ్యం చల్లపల్లి బాగా పాపులర్ అయిపోయింది వాళ్ళ. ఎస్, మరి ఇంత బాగా ఆడినందుకు, ఛాంపియన్ అయినందుకు ఈ టీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికెట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సంజనాకి ఈ టీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో సంజన, మొత్తానికి వాళ్ళు ఛాంపియన్ అయిపోయావు. ఎన్ని మలుపులు తిరిగితే మరి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కూడా గెలిచేస్తావా? గెలుస్తాను. ట్రాఫీ కొట్టేస్తావా? కొట్టేస్తాను. లక్ష సాధించేస్తావా? సాధిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ ఛాంపియన్ చల్లపల్లి నుంచి వచ్చిన సంజన. లాస్ట్ క్వశ్చన్ కి యాక్చువల్లీ ఆన్సర్ చెప్పకపోయినా అంతకు ముందు ఉన్న లీడ్ వల్ల, మొదటి నుంచి చాలా బాగా ఆడడం వల్ల ఇవాళ ఛాంపియన్ అయిపోయింది. మరి ఇలాంటి మరొక అద్భుతమైన ఛాంపియన్ ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.